ఉమ్. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్న కాలంలో మనకు తెలుసు, పేతురుతో మాటి మాటికి తప్పిపోతున్న పేతురును ఎలా బలపరిచాడో ఆ సందర్భం అది. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఇర్మీయావని, నువ్వు యోహానువని, ఏలియావని అనుకుంటున్నారయ్యా అని బయట ప్రజలు నీ గురించి అలా అనుకుంటున్నారంటే, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా దగ్గర మీరు ఉన్నారు కదా, మరి నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా గురించి మీకు ఏం తెలిసింది అంటే, అప్పుడు ఎవరు నోరు తెరవరు. ఒక పేతురు నోరు తెరిచి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అని చెప్పగానే యేసేకి ఎక్కలేని సంతోషం కలిగి, ఇంతమంది శిష్యుల్లో నువ్వు ఒక్కడివే నన్ను సజీవుడవైన దేవుని కుమారుడు అని తెలుసుకున్నావు, సిమోన్ బర్యోనా నువ్వు ధన్యుడు అని చెప్పి సిమోన్ ఎంతో ఘనపరిచాడు. నీకు ఇంత ప్రత్యక్షత ఉంది, ఈ ప్రత్యక్షత నీకు లోకస్తులు ఇవ్వలేదు, రక్తమాంసం గలవారు ఇవ్వలేదు, తెలియజేయలేదు, పరలోకమందున నా తండ్రి నీకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, హల్లెలూయా అని చెప్పి, ఈ బండ మీద నువ్వు ఇక నుండి నువ్వు కేఫా అనబడతావు, పేతురు అనబడతావు, బండ నీ మీద నా సంఘాన్ని కడతాను, హల్లెలూయా. నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడును, నీకు పరలోక తాళం చేతులు ఇస్తున్నానని చెప్పి సీమోను ఘనపరుస్తాడు పేతురుని దేవుడు. ఆ తర్వాత కిందికి వస్తే ప్రభు అంటాడు, నేను యెరూషలేములో పెద్దలకి శాస్త్రులకి అప్పగించబడి, నేను కొట్టబడి, నేను చంపబడతాను, 3 దినాలకు మరలా నేను లేస్తాను అని చెప్తుంటే పేతురు ఒక్కసారి ఏమన్నాడు? అయ్యా నీకు అది దూరమగును గాక అంటాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? సాతానా నా వెనుకకు పో అన్నాడు. ఎవరైతే తన ప్రాణాన్ని నా నిమిత్తం పోగొట్టుకుంటారో వారి ప్రాణాన్ని వారు దక్కించుకుంటారు, హల్లెలూయా. నేను మీ కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాను? ప్రాణం పెట్టుడికే వచ్చాను, మీ ప్రాణాలు కాపాడుటకు వచ్చాను. చప్పలు కొడుతూ ప్రభుని ఘనపరుస్తాం, చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం మంచి చెప్దాం. ఇంకా మంచిగా చప్పలు మంచిగా కొట్టాలి, యేసయ్య స్తోత్రం అంటూ చప్పలు కొట్టండి. కొందరు చప్పట్లు మంచిగా కొట్టండి, కొడితే మంచిగా కొట్టండి, కొడితే మంచిగా కొట్టండి, యేసయ్య స్తోత్రం అంటూ చప్పలు కొట్టండి, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ఇన్ని చెప్తూ మీరు నా కొరకు కనిపెట్టండి, నేను సిలువలో మరణిస్తాను, తిరిగి లేస్తాను 3 రోజులు కానీ చెప్పిన తర్వాత వీళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. పేతురు సంగతి మనకు తెలుసు, స్థిరంగా ఉండాడు. ఎలా ఉన్నాడు? చేపలు పట్టనీకి పోతా అని అన్నాడు. ప్రార్థనలో నిలకడ ఉండడు, కనిపెట్టు నిలకడగా ఉండడు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని వెళ్ళాడు. వెళ్తా ఉంటే మిగతా వాళ్ళు సహోదరులు కూడా, శిష్యులు, మిగతా శిష్యులు కూడా నేను కూడా వస్తానని వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేపలు పడదామన్న మనసు గలవారు వీరు వెళ్ళారు, కానీ ఒక్క చేప పట్టలేదు, వేదనతో ఉన్నారు. ప్రభు వచ్చాడు. ఎలా వచ్చాడు? పునరుత్థాన శరీరంతో వచ్చాడు, హల్లెలూయా. అంటే చనిపోయి తిరిగి లేచాడు కదా, ఆ దేహం వేరు, ఆ శరీరం వేరు, మహిమా శరీరంతో వచ్చాడు. వచ్చి పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదంటే, అయ్యా ఏం లేదయ్యా, సమాధానం అయితే దీనంగానే చెప్పారు, అయ్యా మా దగ్గర ఏం లేదయ్యా అని. యేసుప్రభుని గుర్తుపట్టట్లే, అడిగేది మా ప్రభువే, చనిపోయి తిరిగి లేస్తా అన్నాడు, ఆయన ఇక్కడికి వచ్చాడని వారు గుర్తుపట్టట్లేకపోతున్నారు. అప్పుడు మీరు కుడివైపున వల వేయండి అని చెప్పగానే వారు వెంటనే కుడివైపు వల వేశారు. రాత్రంతా కుడివైపున కూడా వేశారు, కానీ ఒక్కడు దొరకలేదు. కానీ అక్కడ ప్రభువు ఉన్నాడు గనుక వేయమంటే వేశారు గనుక
పడలేని ఆ చోటనే పడునట్లుగా ప్రభు అక్కడ ఉన్నాడు గనుక 153 విస్తారమైన గొప్ప చేపలు వారు పట్టారు. వారు ఎంతో సంతోషపడ్డారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆ తర్వాత చేపలంతా వాళ్ళను ఒక్కరిద్దరు తీసుకురావాలి, అందరు కలిసి ఒడుగు తీసుకొచ్చారు. ఆ తర్వాత వారికి ఆహారం కాల్చి, చేపలు కాల్చి వారికి వారు తిన్నారు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, పేతురుతో అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నానయ్య అంటే, నా గొర్రెల్ని మేపుము అన్నాడు. నా గొర్రె పిల్లల్ని మేపుము అన్నాడు. మరలా ప్రభు పేతురుని అన్నాడు, మరలా రెండోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నానయ్య అంటే, సరే నా గొర్రెల్ని కాయుము. ఫస్ట్ పిల్లల్ని మేపు అన్నాడు, తర్వాత గొర్రెల్ని కాయు అన్నాడు. మరలా మూడోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నాను, ఇంకా నీకే తెలుసయ్యా, మాటికి అడుగుతున్నావు, నా హృదయం ఏంటో నీకు తెలుసు అన్నాడు. సోదం చెప్పిన సార్ గట్టిగా హల్లెలూయా. నా హృదయం నీకే తెలుసయ్యా అన్నాడు. నీకు అన్నీ తెలుసయ్యా, నేను చెప్పకుండా నీకు తెలుసు. నువ్వు 10 సార్లు నన్ను అడిగినా నేను ఎలాంటి వాడో నీకు తెలుసు అని ఒకేసారి ఫుల్ భోజనం పెట్టినట్టుగా యేసయ్యకి సమాధానం చెప్పేశాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు మాటికి అడగని అవసరం లేదు, నేను ఎలాంటి వాడో నీకు తెలుసు అని అనగానే, నా గొర్రెల్ని కాయుము అని అన్నాడు మళ్ళా ప్రభు. హల్లెలూయా. చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నువ్వు యవ్వనుడు ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నీ నడుము కట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. కానీ వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, అప్పుడు నీకు ముసలితనం వస్తుంది. అప్పుడు నీవు నీ మరణం ద్వారా నువ్వు నన్ను దేవుణ్ణి మహిమపరుస్తావు. హల్లెలూయా. అంటే అంతవరకు దేవునికి మహిమకరంగా లేడు, దేవునికి మహిమ తీసుకురావట్లే, దేవుణ్ణి సంతోషపెట్టట్లే, దేవుని దుఃఖపెడుతున్నాడు, దేవుణ్ణి ఆయాస పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు యొక్క మనసును దేవుడు స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. స్థిరపరచుటకే మాటి నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఏం చేస్తారంట? నా గొర్రె పిల్లల్ని మేపుము అన్నాడు. ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి? ఆహారం కావాలి. పిల్లలు పెరిగిన తర్వాత, పెద్దగా మారిన తర్వాత ఆహారం అవే సంపాదించుకుంటాయి. ఎక్కడ గడ్డి ఉంది, ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది, పెరిగినాక అనుభవం అయినాక తెలుస్తాయి. పిల్లలకు తెలుస్తాయా? తెలియదు. ఇప్పుడు పాప అలా వెళ్తూ ఉంది, చిన్న బిడ్డ, ఆ ముందు ఏముంది, ఒక నిప్పు ఉంది అనుకోండి, ఒక ముళ్ళు ఉంది అనుకోండి, ఏం తెలుసు? టక్కున చేస్తుంది అని ఏడుస్తుంది. వెంటనే తల్లిదండ్రులు పోయి ఏం చేస్తాడు? వెంటనే మంచి వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో అని ఎత్తుకొని ఆ దుఃఖాన్ని తగ్గిస్తారు. దుఃఖపడకుండా ఆ బిడ్డను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సౌజ్యం ప్రొఫెసర్ గట్టిగా. అదే పెద్దోడు ఉన్నాడు అనుకోండి, ఆ నిప్పు అది వానికి గ్రహింపుననుకో, ఆ నిప్పు అది ముళ్ళు, వెంటనే ఏం చేస్తాడు? అక్కడికి పోరు, చేయి పెట్టరు, కాలు పెట్టరు, ఆ మార్గంలో వెళ్ళారు. అంటే ఇక్కడ పేతురు అంటే దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంటే, చిన్నగా ఎదిగే విశ్వాసుల్ని, కొత్తగా నమ్ముకున్న విశ్వాసుల్ని ఏం చేస్తారు అంటే, వారికి మంచి చెడు చెప్తూ వారిని దేవునిలో బలపరుస్తారు. హల్లెలూయా. చాలా సంవత్సరాలు అయినాయి అనుకోండి, వాళ్ళకి చెప్పనవసరం లేదు, వాళ్ళు ఎదిగారు, వాళ్ళకి అన్నీ తెలుసు అని వదిలేస్తారు. మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళకి తెలుసు, ఎలా ఉంటే ఎలా మేలు కలుగుతుంది, ఎలా ఉంటే కీడు కలుగుతుంది, వాళ్ళకి అన్ని అనుభవాలు ఉన్నాయని వదిలేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అంత సీనియరే కానీ చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాడు, ఏం తెలియనట్టే ప్రవర్తిస్తాడు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవం లేదు. అయితే నీ నడుము కట్టబడాలి. ఆమెను చెప్పండి. నీ నడుము కట్టబడితే ఏ బిడ్డ ఎలాగున్నదో ఆ బిడ్డను బలపరుస్తావు, ఎదిగిస్తావు. హల్లెలూయా. కాపాడుతావు. ఇప్పుడు నువ్వు కాపాడలేకపోతున్నావు, నువ్వు ఎడిపోతే అటే నీ ఎంబడే వస్తున్నారు, నువ్వు బాధపడితే వాళ్ళు బాధపడుతున్నారు, నీకు సంతోషం లేదు కనుక నీ వెనుకనే వాళ్ళు నువ్వు ఎలా చింతతో ఉన్నావు, వారు కూడా నీ చింతతో ఉన్నారు. ఇప్పుడు చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు చింతతో ఉంటే పిల్లలు ఎలా ఉంటారు కదా? తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు.
తల్లిదండ్రులు ఎప్పుడు అనారోగ్యంతో, ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో వేదనతో ఉంటే వాళ్ళు తిన్న ఆహారం కూడా ఏదో తింటారు కానీ, పేరుకు అట్లా తింటారు కానీ మనసారా తినరు, సంతోషంగా తినరు. సమస్యలు ఉన్నప్పుడు ఎలా తినగలుగుతారు? కొన్నిసార్లు పిల్లలకు పెడతారు. మేము ఇలా ఉంటే పిల్లలు మమ్మల్ని చూసి ఇంకా వాళ్ళు తల్లడిల్లుతారు, ఇంకా బాధలకు గురి అవుతారని కొద్దిగా యాక్షన్ చేసినట్టుగా ఏదో నవ్వినట్టు నవ్వుతారు కానీ లోపల అంతా దుఃఖం, బాధ. ఇప్పుడు పేతురు ఎలాంటి వాడంటే పైకి బాగానే కనబడుతున్న లోపలంతా వేదనకరమైన జీవితం, లోబడని జీవితం, ఎదగని జీవితం, స్థిరంగా లేని జీవితం. అందుకే అంటున్నాడు, వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు. హల్లెలూయా. నీ ఎవడు ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు వారిని అలా ఇలా నడిపిస్తున్నావు, సరిగా వారిని స్థిరపరచలేదు, వారికి దీవెనకరంగా నువ్వు లేవు, సీనియరే అని నువ్వు దీవెనకరంగా లేవు, ఆశీర్వాదకరంగా లేవు. అయితే నువ్వు ఆశీర్వకరంగా ఉండి, నువ్వు స్థిరంగా ఉండి, నువ్వు నన్ను మయపరచాలి అంటే వేరొకడు వచ్చి నీ నడుము కట్టాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు అలా అన్నావు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానయ్యా. రెండోదిగా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళీ మూడోదిగా ప్రభు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానే. ఇట్లా మంచిగా కరెక్ట్గా ఆన్సర్ చెప్తాడు. 3 సార్లు కాదు 10 సార్లు చెప్తారు. చప్పట్లు కొట్టండి సార్, గట్టిగా చప్పట్లు కొట్టండి, మంచిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు 3ఓసారి పడిపోయాడు, తేలిపోయింది. 3ఓసారి తేలిపోయింది. అయ్యా నీకే అన్నీ తెలుసు అని చెప్పేశాడు. లేదు, అక్కడ బలహీనత ఉంది కనుక నీకే తెలుసు అని తప్పించుకున్నాడు. అంటే తన హృదయం ప్రభులో స్థిరంగా లేదు. ఇప్పుడు స్థిరపట్టుకు ప్రభు అంటున్నాడు, వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు. ఆయనే, ఆ వేరొకడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఒక బలహీనంగా ఉన్న ఒక విశ్వాసి, ఒక అస్థిరంగా ఉన్న విశ్వాసి కొద్దిగా లోకం, కొద్దిగా దేవుడు అంటారు, కొద్దిగా నా ఇష్టం, కొద్దిగా దేవుని ఇష్టం అంటారు. సంపూర్ణంగా దేవుని ఇష్టం చేయరు, దేవుని ఘనపరచరు. హానోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు కనుక అతడు ఈ భూమి మీద నుంచి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఇప్పుడు దేవుని యందు హానోకు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక అతడు కొనిపోబడ్డాడు. అంటే ఇటు తన వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టుకుంటూ భార్య పిల్లల్ని, కుటుంబం 365 సంవత్సరాలు బ్రతికాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు బ్రతికాడు. దేవునిలో నిలకడగా స్థిరంగా ఉన్నాడు, భార్య పిల్లల్ని పోషిస్తున్నాడు, వారికి ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నాడు, మరలా దేవునితో కరెక్ట్గా నడుస్తున్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి, మంచి చప్పలు కొట్టండి. హల్లెలూయా చెప్దాం మంచిగా, హల్లెలూయా. ఈ పేతురు అలా నడవట్లేదు. అందుకు అభిషేకం నీకు కావాలి, నీ నడుము కట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నువ్వు హానోకులాగా నడవాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. హానోకు ఎలా స్థిరంగా ఉన్నాడో, ఎలాగో కొనిపోబడ్డాడో, నీవు అలా ఉండాలి అన్నట్లుగా ఆ అభిషేకాన్ని పేతురుకు దేవుడు ఇస్తున్నాడు. అభిషేకం గురించి ప్రత్యక్షతని ఇస్తున్నాడు. వేరుకొచ్చి నీ నడుము అంటే మనసు, నడుము కరెక్ట్గా ఉంటే నిలబడతాం, ఎన్ని గంటలైనా నిలబడతాం. నడుము కొద్దిగా నొప్పి ఉంది అనుకోండి, కుర్చీలో కూర్చుంటాం. ఇంకా నొప్పి తట్టుకోలేకపోతుండే కింద పడుకుంటాం. అలాగనే మనసు కరెక్ట్గా ఉంటే ప్రభు కొరకు ఎన్ని రోజులైనా నిలబడి ఆయన నామాన్ని మహిమపరుస్తాం, ఆయన పని చేయగలుగుతాం. ఆమెను చెప్పండి. కొద్దిగా మనసు బలహీనమైంది అనుకోండి, ఒకసారి యూట్యూబ్ చూద్దాం, సెల్ చూద్దాం, ఆహారం ఎలా ఉంది, ఆ భోజనం ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది. సౌదం ఎప్పుడు వస్తారు గట్టిగా? వాక్యం చూడరు వాళ్ళు, టేస్టులు కావాలి వాళ్ళకి. ఇంకేం కావాలి? ఈ సినిమా హీరో ఒకప్పుడు చూసేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఈ హీరో, ఈ సీరియల్ ఎట్లా ఉంది, సీరియల్ ఇంకా వస్తుందా, ఏంది అది, ఏ సీరియల్? దేవుని కృపలో చాలామంది మానేశారు. సౌదం చెప్పండి. కానీ అంతకు భిన్నంగా వేరే కూడా ఇప్పుడు సెల్లే ఇక దగ్గరైంది కదా, చక్కగా పిల్లలు చూడట్లేదని తల్లిదండ్రులు చూస్తున్నారు, భార్య చూడట్లేదని భర్త చూస్తున్నాడు, భర్త చూడట్లేని భార్య. ఎవరి చేతికి వాళ్ళకి వచ్చింది ఇక. సొంత చెప్పండి. ఉద్యోగాలు వచ్చినట్టు సెల్ ఫోన్లు వచ్చినాయి చేతికి. హల్లెలూయా. ఉద్యోగాలు వచ్చినట్టే. సెల్లు కొనిస్తావా లేదా, ఫైనాన్స్లో తీస్తావా లేదా. కొందరు పిల్లలు తల్లిదండ్రుల్ని, ఎందుకు మనసు నిలబడక, చర్చిలో నిలబడుతుంది,
ప్రార్థనలో మనసు కరెక్ట్ ఉంటుంది. కొద్దిగా బయటికి పోగానే, కొద్దిగా ఫ్రెండ్స్ కనపడగానే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇక అంతే. మనసు ఏమవుతుంది? పడిపోతుంది. ప్రభువా ప్రభు అని, ఇక ప్రభు కాదు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఈ ఆహారం బాగుంది, ఆ ఆహారం బాగుంది, ఆ టేస్ట్, ఈ టేస్ట్. అబ్బా యేసయ్య ఎంత గొప్ప దేవుడు! యేసయ్య కొరకు నీ నిలబడాలి, యేసయ్యలాగా నీ పని చేయాలి, ఆత్మను రక్షించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, సువార్త ప్రకటించాలి, సేవకులతో కలిసి ఉండాలి, సంఘంతో కలిసి ఉండాలి, మందిరానికి రావాలి, ఏదో ఒక పని చేయాలి, నా కుటుంబ సమస్య ఇలా ఉన్నాయి, ప్రార్థన చేయాలి, హృదయం కుమ్మరించాలి, ఈ రోగంతో బాధపడుతున్న యేసయ్య గాలి స్వస్థత ఉంది. పెద్దవాళ్ళు, దైవ సేవకులు మాకు మాదిరిగా ఉన్నారు, నాయకులు. మేము కూడా దేవుని దగ్గర ఏడ్చి స్వస్థత పొంది బాగై దేవుని ప్రభావం అనుభవించి ఆయన వాక్య ప్రకారమైన ఆ జీవితాన్ని మేము అనుభవించి, క్షేమాన్ని అనుభవించి, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, నా పిల్లలు నిలబెట్టుకోవాలి, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సంఘాన్ని నిలబెట్టాలి, ఆత్మ రక్షించాలనే ఆ మనసు ఇది ఎంతమందికి ఉన్నది? మనసు నిలబడి, మనసు కరెక్ట్గా ఉంటేనే ఈ ఆలోచనలు వచ్చి దేవునిలో ప్రార్థనలో గడిపి వారి మనసును కట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసు కరెక్ట్ ఉంటే ప్రార్థనలో కరెక్ట్గా ఉంటాం. ఆ ప్రార్థనే మనల్ని బాగు చేస్తుంది, భవిష్యత్తుని ఇస్తుంది, దుఃఖం సంతోషంగా మారుస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మహిమపరిచే అనుభవాలు ఒక 3 విషయాలు ప్రభు నాతో మాట్లాడి బలపరిచిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దేవుని మహిమపరుస్తాడు అని పేతురుతో ప్రభు అన్నాడు. మొట్టమొదటిగా ఎలాంటి జీవితం ఇస్తాడు అంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, దేవుని మహిమపరిచే అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొండ మీద ప్రసంగం చేస్తాడు కదా ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మైక్లో చదివితే బాగుంటుంది కదమ్మా, లేదా గట్టిగా చదవాలి, అందరికి వినబెట్టాడు. ఆ శక్తి ఉంటేనే మైక్లో కూడా చదువు. మనుషులు అందరి మీద మంచిగా ఉండాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చాలు, స్తోత్రం చెప్పిన గట్టిగా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువును మహిమపరచట్లేదు పేతురు అంటే కారణం ఏంటంటే ఆయన మనసు బలహీనంగా ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు ఆయన మనసును దేవుడు బలపరుస్తున్నాడు. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. అంటే ఇప్పుడు సత్క్రియలు చేయట్లే, దుష్క్రియలు చేస్తున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు కదా. ప్రభు సన్నిధిలో వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేయాలి. అసలు ప్రభు చనిపోయి తిరిగి లేస్తా అన్నాడు కదా. ఇప్పుడు శిష్యులందరూ ప్రార్థనలో కనిపెడుతూ మా ప్రభు 3వ రోజు లేస్తా అన్నాడు, వస్తాడు అని వారు కనిపెట్టాలి. కనిపెట్టారా? లేదా వెళ్ళి కనిపెట్టనిచ్చాడా? లేదా చేపలు పట్టడానికి పోదామని బయట ప్రార్థనలోని చెడగొట్టాడా? మాట్లాడండి అమ్మా. చేపలు పట్టడానికి పోతా అంటే అక్కడ ప్రభు చేపలు పట్టే దగ్గర ఉంటాడా? మాట్లాడండి. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళని రూమ్లోకి రా, టీ పెట్టు అంటే కిచెన్లో వేసే దొరుకుతాడా? ఇప్పుడు ఉపవాస ప్రార్థన నన్ను ఉపవాస ప్రార్థనకి వేశారు. సోదరుని ప్రొఫెసర్ గట్టిగా. నేను లేకపోతే ఇంకో మత్తయిని జోసెఫ్ను ప్రార్థనకు పిలిచా. దేవుడు నన్ను ప్రేరేపించాడు, వాళ్ళకు ప్రార్థన వేశాను. సోదరుని ప్రొఫెసర్ గట్టిగా. వాళ్ళు ప్రార్థన ఉంటే ప్రభు కనబడతాడా? ప్రార్థన తర్వాత చెప్తూ కానీ ఇదిగో వాటర్ క్యాన్ తీసుకుని వాటర్ తీసుకురాపోని ఈ సలమమ్మ చెప్పింది అనుకో, అక్కడ వాటర్ క్యాన్ దగ్గర దేవుడు ఉంటాడా? ఇప్పుడు చెడగొడుతున్నావా, నువ్వు నిలబెడుతున్నావా? మాట్లాడండి. మాణిక్యమమ్మా, ఒకవేళ మాణిక్యమ్మ అనేది అనుకో, ఏమ్మా చెడగొడుతున్నావా, మంచి పని చెప్తున్నావా? మాట్లాడు. అంటే నీ మనసు కరెక్ట్ ఉందా దేవుడిలో? సోది చెప్పండి. పొద్దాక పని చేసి సాయంత్రం ఆత్మకూటం ఉంది, బలం పొందామని సంఘబిడ్డలు వస్తే వాటర్ క్యాన్ ఇస్తుంది సలమమ్మ. అయ్యా అని చూస్తున్నాడు. టైం ఎంత అయిందంటే వచ్చి లోపల కూర్చున్నాడు. సోద్యం ప్రొఫెసర్ గట్టిగా. వాళ్ళు పొద్దాక పనులు చేసుకొని కష్టపడి అయ్యా దేవుడా నువ్వే దిక్కని ఆయన బలం కొరకు వస్తే సలమమ్మ పని చెప్తే
నువ్వు బలపరుస్తున్నావా, వాళ్ళని కింద పడేస్తున్నావా? ఏమ్మా కెరూబు, ఉపవాస ప్రార్థన చేస్తే సలమమ్మ నిన్ను ఏం చేస్తురా, కూరగాయలు కొత్తుందా అంటే నేను సలమమ్మ నిన్ను నిలబెడుతుందా, పడగొడుతుందా? అంటే సలమమ్మ మనసు కరెక్ట్ ఉందా దేవుళ్ళో? పిల్లలకి 10 గంటలకు స్కూల్ స్టార్ట్, క్లాస్ స్టార్ట్. సోదన ప్రొఫెసర్ గట్టిగా ఇంగ్లీష్ టీచర్ వచ్చి చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్తా ఉన్నాడు. సోదన ప్రొఫెసర్ గట్టిగా మెల్లగా పీటీ సార్ అక్కడికి వచ్చి, పీటీ సార్ అంటే మధ్యలో ఉంటుంది కదా ఎక్సర్సైజ్, కొన్ని గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు. పీటీ సార్ అంటారు, ఫిజికల్ ట్రైనింగ్ సార్ అంటారు వాళ్ళు, ఫిజికల్ ట్రైనింగ్. ఆ బయట ఉండే ఆయనకు క్లాసు 11:30కు పీటీ సార్ క్లాస్. మెల్లగా వచ్చి ఆ ఇంగ్లీష్ సారు చెప్తా ఉంటే, ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటే, ఇప్పుడు సలమమ్మ చక్కగా నేర్చుకోవాలి అక్కడ. సోద చెప్పండి, సోద చెప్పండి. ఈ పీటీ సార్ ఎంత ఇష్టం ఉన్నా నువ్వు క్లాస్ ఎగ్గొట్టి బయటికి పోతావా? సోద చెప్పండి. హల్లెలూయా. నువ్వు కెరూబే పీటీ సార్ అనుకో, బయట ఉండి మెల్ల రా 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 అని అంటూ ఉంటుంది పీటీ సార్. ఇప్పుడు సలమమ్మ ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్ వాక్యం క్లాసు సబ్జెక్ట్ వినాలా లేదా? నీకు 11:30కు పీటీ, అప్పుడు వచ్చి నీవు చెప్పింది ఆ గేమ్స్ వాళ్ళు నీతో నేర్చుకుంటారు, ఆ గేమ్స్ ఆడిపిస్తావు. అప్పుడు ఆ గేమ్స్ ద్వారా, ఆ స్పోర్ట్స్ ద్వారా నీకు మంచిగా ఆశీర్వాదం ఉంటుంది. సోదం ప్రొఫెసర్ గట్టిగా అంటే ఏంటంటే ఏ టైంలో చేసేది ఆ టైంలో చేయాలి. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? మరి నువ్వు దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడు దేవుడు. ప్రార్థనే, పరిచర్య. హల్లెలూయా. దేవుని సమయం మనం దొంగిలించకూడదు. దేవుని సమయం, నువ్వు ప్రార్థన చేస్తుంటే వచ్చి నా బట్టలు పిండు, సోదరు చెప్పండి. ఇప్పుడు నేను మత్తయిన బట్టలు పిండు అంటే ఇప్పుడు దేవుని కంటే నన్ను నేను ఎక్కువ చేసుకుంటున్నా. అవునా కదా చెప్పండి? ప్రేయర్ అయిపోయాక చక్కగా భోజనం పెట్టి చక్కగా ప్రార్థన చేసావా? సోదరు చెప్పండి. దేవుడు నీతో మాట్లాడా? ఆరోగ్యం బాగుందా? ఇంటి వాళ్ళు బాగున్నారా? నీ సమస్యలు తీరాయా? ఇవన్నీ మాట్లాడి నెమ్మది అయినాక, తిన్నాక రెస్ట్ చేసుకో. మరి నీకు టైం ఉందా? వీలుంటే ఓ జత బట్టలు పిండిపో అని నేను చెప్పాలి. అవునా కాదా చెప్పండి? అంటే ఎదిగిన వాళ్ళు, ఒకరిని అర్థం చేసుకునే వాళ్ళు, దైవ మనసు గలవారు ఇతరుల మనసును కూడా అర్థం చేసుకుంటారు. చేస్తావా సస్తావా అంటే నా అంత దుర్మార్గుడే లేడిక. అవునా కదా చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు పేతురు ఎలాంటి వాడంటే సత్క్రియలు చేయని వాడు, చెడగొట్టేవాడు, తన కిందున్న వాడిని చెడగొట్టేవాడు. అందుకనే నా గొర్రెల్ని గాయము, నా గొర్రె పిల్లల్ని మేపుము అంటున్నాడు. పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళని బలహీనపరచొద్దు, వాళ్ళని బలపరచాలి. స్తోత్రం పండి సరిగ్గా గట్టిగా. అంటే ఇందులో సరిగ్గా అభిషేకం లేదు, నీ నడుము స్థిరంగా లేదు, అందుకని సత్క్రియలు చేయట్లేదు, నీకు సాక్ష్యం లేదు, పిల్లల్ని చెడగొడుతున్నావు, దేవుడికి దూరం చేస్తున్నావు. ఏ సమయంలో ఏం చేయాలో చేయట్లేదు కనుక వాళ్ళు ఎదగట్లేదు కనుక దేవుడికి కోపం వచ్చింది. అందుకని పేతురుని పట్టుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా వచ్చారు, మరి అందరిని అడిగాడా? అందరిని అడగలే, సీనియర్ని అడిగాడు. ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తే నా గొర్రెల్ని బలపరచాలి కదా, నా గొర్రెల్ని కన్నీరు తుడవాలి కదా, నా గొర్రెల్ని వారి కడుపు చూడాలి కదా. నువ్వే పాలబాకి తెచ్చుకో. సోదరు చెప్పాడు సార్ గట్టిగా, ఉపవాసం నీదే, నువ్వే పాలబాకి తెచ్చుకో. నీకు కానుక పెట్టాలి, నీకు అన్నీ వేయాలి, మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాలి. నువ్వు ఇష్టం చేస్తే నీకు అన్నీ పెట్టాలి వాళ్ళు. సోదరం ప్రసాద్ గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఉద్దేశించి కాదు నేను చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదిగిన వారిగా పరిశుద్ధాత్మలో మనం జీవిస్తే మన ద్వారా ఈ చిన్న వాళ్ళు బలపరచబడతారు, దేవునికి మహిమ కలుగుతుంది. వారు తొట్టిల్లరు, వారు పడిపోరు. చదివే సమయంలో వారు చదువును పక్కన పెట్టి ఇంకా వారు ఉద్యోగం చేయమంటే ఏం చేస్తారు? అక్షరాలే రావు, ఉద్యోగం ఎలా వస్తుంది చెప్పండి? వాళ్ళ ప్రార్థన ఏమొస్తుంది? ప్రార్థన చేయి అంటారు. నువ్వు ప్రార్థన నేర్పించవు, నువ్వు అభిషేకంతో నింపబడే ఆ ప్రోత్సాహమే నువ్వు ఇవ్వవు, వాళ్ళని ఎలా బలపరుస్తావు? అందుకని ప్రియులారా, పేతురు నడుము కట్టబడినప్పుడు సత్క్రియలు చేయలేదు,
దేవునికి మహిమకరంగా లేడు గనుక ఇదిగో నీ నడుము కట్టేవాడు వేరొకడు ఉన్నాడు, అప్పుడు నువ్వు సత్క్రియలు చేసి నీలో చీకటి ఉండదు, నువ్వు వెలుగుతావు. అప్పుడు వారి సత్క్రియలు చూసి పరలోకమందున తండ్రిని వారు మహిమపరుస్తారు. ఇప్పుడు హేబేలు కయ్యూను ఉన్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి. హేబేలు కయ్యూను. ఇప్పుడు హేబేలు దేవుడు ఏమైనా కోపం చేశాడా, కయ్యూను కోపం చేశాడా? ఎందుకు చేశాడు? కొద్దిగా ఏదో ఒక బలి ఇచ్చాడు, కొద్దిగా తోచింది ఇచ్చాడు. చేసి ఎలా ఉన్నాడు మరి? ముఖం ఏం చేశాడమ్మా? చిన్నబుచ్చుకొని ఒక మూలకు నతికి ఉంటున్నాడు. మూలకు ఉండి ఇంకా దేవుడికి ఎవరు కావాలి? చిన్న కొడుకు కావాలి, పెద్ద కొడుకు కావాలి. సోదరు ఎప్పుడు వస్తారు గట్టిగా? అమ్మ కావాలి, నాన్న కావాలి, అక్కలు కావాలి, అందరూ ఆయన పిల్లలు కనుక ఈ కయ్యూను ఏంటి కనబడతలేడు? హేబెలైతే వారి ముఖం ఎత్తుకొని నా కళ్ళ ముందు ఉన్నాడు, మరి కయ్యూనేడి ఎక్కడున్నాడని వెతికితే మూల కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నావు అంటే సత్క్రియలు చేయాలి. చెప్పండి, ఏం చేయలేదు? సత్క్రియ చేసి నువ్వు తలెత్తుకోవా? ఎందుకు తలెత్తుకోలే? మనసు కరెక్ట్ లేదు. దేవునికి ఇవ్వాల్సింది సరిగ్గా ఇవ్వలేదు, కొద్దిగా దాచుకున్నాడు. ఏం చేశాడమ్మా? సత్క్రియలు అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మంచి క్రియలు అంటే జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుడిచ్చిన కష్టార్జితం కూడా అవి దేవుని కొరికే మనం ఖర్చు పెట్టాలి. అదే సత్క్రియ. ఆమెను చెప్పండి. జీవితాన్ని దాచుకున్నాడు కయ్యూను, మనసును దాచుకున్నాడు. మనసు కొద్దిగా దేవుడికి ఉంది, కొద్దిగా లోకానికి ఉంది. తన సంపాదన కూడా కొద్దిగా దేవునికి పెడతాడు, కొద్దిగా తన కొరకు పెట్టుకుంటాడు. అందుకనే అక్కడ తలదించుకున్నాడు, శరీర సంబంధిగా ఉన్నాడు, అబద్ధం ఆడాడు, బొంకాడు ప్రభువుతో, తమ్ముడిని చంపాడు కపటంతో. ఎవరు చంపారని ప్రభు అడిగితే నేను కాదు అని దేవుని దగ్గర దురుసుగా ప్రవర్తించి చివరికి శాపగ్రస్తుడు అయిపోయాడు. దేవునిలోనే ఉన్నాడు. ఇది ఎంతమంది విశ్వాసులు లేరు శాపగ్రస్తులుగా? ఎంతమంది శాపగ్రస్తులుగా లేరు? దేవునితోనే అబద్ధాలు ఆడతారు, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వరు, దేవుడు సృష్టించిన సృష్టిని దేవునికి సమర్పించుకోరు. కారణం ఏంటంటే అభిషేకం సరిగా వారికి లేదు. అందుకనే వారు స్థిరంగా ఉండరు దేవునిలో. కనుక ఈ దినాన మనం దేవుని మహిమపరచాలంటే సత్క్రియలు మనం చేయాలి. ఆమె చెప్పండి. యేసయ్య ఎక్కడ చెడ్డ కార్యాలు చేయలేదు, ఎక్కడ దుష్క్రియలు చేయలేదు. ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఆయన సత్కార్యాలు చేశాడు. అందుకే ఆయన ఏమన్నారు? సత్పురుషుడా అని అన్నాడు, సద్బోధకుడా అన్నాడు. ప్రభు అలా వెళ్తుంటే సద్బోధకుడా, సత్పురుషుడా. అప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆయన గుర్తించారు, ఆయనలో ఏ పాపం లేదు. సాతాను కూడా గుర్తించాడు. ఓ సజీవుడైన దేవుడి కుమారుడా, సర్వోన్నతుడు దేవుడి కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని సాతాను కూడా ప్రభువును చూసి భయపడిపోయాడు. మాకు పౌలు ఎవరో తెలుసు, శీల ఎవరో తెలుసు అని సేవకుల్లో కూడా ఆ పరిశుద్ధతను బట్టి, ఆ యొక్క సత్కార్యాలను బట్టి సాతాను కూడా కొంతమంది వేషధారులో సేవ చేస్తున్న వారిని పట్టుకొని బట్టలు చింపి వారిని కొట్టారంట సాతాను. పౌలు శీలలు అలా అంతగా దేవుని కొరకు సత్కార్యాలు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారి నడుము కట్టుటకు పరిశుద్ధాత్మకు వారు చోటిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పేతురు అభిషేకంతో నింపబడితే సత్క్రియలు చేస్తాడని, దేవుని మహిమపరుస్తాడని ప్రభు అభిషేకం గురించి పేతురుకు చెప్తున్నాడు. కనుక ఈ దినాన్ని ఇక్కడ మనం సత్క్రియలు చేయని వారిగా ఉంటే ఇంకా కుటుంబాన్ని చెడగొడుతున్నామా, పిల్లల్ని చెడగొడుతున్నామా, ప్రార్థనలు పెంచకుండా, వాక్యంలో పెంచకుండా, ఉపవాసంలో పెంచకుండా, వాక్యం బోధించకుండా పెద్దలుగున్న మనం ఈ దినాన ఎలా ఉన్నాం? పేతురులాగుంటే మనం సరి చేసుకుందాము గాక. అభిషేకంతో నింపబడి మనం నిలబడి మన కుటుంబాలు నిలబెట్టుకుందాము గాక. అందరూ ఆమేనన్నారా? కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినంటే మనం దేవుని మాట వినట్లేదు. నువ్వు పొట్లు కొనిస్తావా లేదా, 10 రూపాయలు ఇస్తావా లేదా, వాళ్ళకి గిచ్చుతారు, కొరుకుతారు కూడా డబ్బులు ఇవ్వకుంటే. కారణం ఏంటంటే తల్లిదండ్రులు కరెక్ట్గా లేరు. కనుక తల్లిదండ్రులారా, మీరు ఆత్మతో బలంగా నింపబడండి. ఆత్మ ద్వారా మీ జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకోండి. మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా దేవుడు ఆత్మతో నింపి వారిని సరి చేస్తాడు. అందరు గట్టిగా ఆమెనండి. అన్న కరెక్ట్ ఉంది కనుక సమయాలు కరెక్ట్ ఉన్నాడు. ఆమె చెప్పండి. అన్న ప్రార్థించే బిడ్డ, మొరపెట్టే బిడ్డ, ప్రతిష్ట గల బిడ్డ, గొడవ ఆడని బిడ్డ, ఎవరు ఏమన్నా తగ్గించుకొని
అంత నా దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నా గర్భం తెరుస్తాడని ప్రార్థించింది. దేవుడు సామ్యుల్ని ఇచ్చాడు. ఆ సామ్యుల కొరకు ప్రభుసంలో పాలు విడిచేదాకా ప్రభుసంలో ప్రార్థించింది. ఆ పిల్లోడు చర్చికి రాగానే ఏలి దగ్గర వచ్చి దేవుడికి మొక్కాడంట. మన పిల్లలు మొక్కుతున్నారా? మందిరానికి రాగానే, మందిరం కాదు అక్కడ మధ్యలోనే నందకుమారమ్మ షాప్ దగ్గర, ఆ షాప్ పొట్లాలు మొన్న సాక్ష్యం ఏంటంటే తెలుసా? మీ షాప్ ద్వారా, మీ చర్చి పిల్లల ద్వారానే మా షాప్ దీవించబడుతున్న వారు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. సండేనే ఫుల్ గిరాకంట. సొంతం ఎప్పుడు వస్తారు గట్టిగా? నేను చెప్తున్నాను, మనం కంట్రోల్లో ఉండి మన పిల్లల్ని కంట్రోల్ చేస్తే వాళ్ళంతా వచ్చి చర్చిలో కూర్చుంటారు. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఇప్పుడు మనం వాళ్ళకు లాభమైనాం, అది పెద్ద సంబరమైన విషయం కాదు అది. అయ్యో వీళ్ళు ఎంత నిష్టగా పోతున్నారు, ఆదివారం పిల్లలు ఎంత క్రమంగా పోతున్నారు, తిండి దగ్గర ఏడవట్లేదు అని వాళ్ళ హృదయాల్లో మార్పు రావాలి. వచ్చి నిజంగా వాళ్ళ దేవుడు ఎంత మార్చాడు. ఆమె చెప్పండి. పిల్లలు నోరు గట్టాడు, పిల్లలంటే అలా ఉండాలి అని దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళలో ఒక రక్షణ కార్యం జరుగునట్లుగా మన పిల్లల్లో మనలో మార్పు వచ్చునుగాక. ఆమె చెప్పండి. అలా దేవుడు చేస్తాడు. మనం కనుక వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి మన పిల్లలు కంట్రోల్లో ఉండాలని, ఆ అభిషేకం వారికి దేవుడు ఇవ్వాలని, వారి కొరకు మనం ఏడుస్తే, వారి మనసు కట్టబడాలని ఏడుస్తే, నిశ్చయంగా దేవుడు అన్న మొర విని సామ్యుయేలు మనసు కట్టినట్లుగా మనం మొర విని మన పిల్లల మనసు కడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు తల్లిదండ్రులకు ఆ అభిషేకం ఇచ్చునుగాక. ఆ ప్రత్యక్షత ఇచ్చి, ఆ భారం ఇచ్చి, ప్రార్థించి పిల్లల కంట్రోల్ చేసుకుందురుగాక. ఆమేన్ చెప్పండి. రెండవదిగా సౌద్యం పురుషులు గట్టిగా. రెండవదిగా యోహాను సువార్త బహుగా ఫలిస్తే దేవుడు మహిమ పొందుతాడు. ఆ మాట చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎన్నో వచనం అది? 8. 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి అది. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఫలించిన అనుభవంలో ఉన్నాడా, ఎండిపోయిన అనుభవంలో ఉన్నాడా? అభిషేకం లేనివారు, మనసు కట్టుకోలేని వారు, దేవుని మాట వినని వారు ఫలిస్తారా, ఎండిపోయిన అనుభవాలు ఉంటారా? ఏమ్మా చెప్పండి. పేతురు ఫలించిన అనుభవం ఉన్నారా, ఎండిపోయిన అనుభవంలో ఉన్నాడా? ఏ అనుభవంలో ఉన్నారు? బాబు రమేష్, నువ్వేనా చెప్పు. ఎండిపోయిన అనుభవంలో ఉన్నాడా, ఫలించిన అనుభవంలో ఉన్నాడా? దేవునికి మహిమకరంగా ఉన్నాడా, మహిమ ఇయ్యని వాడు ఉన్నాడా? మహిమ తెచ్చేవాడే లేడు. అందుకని వేరొకడు వచ్చి నేను నడుము కడతాడు అని చెప్పాడు. అయితే బహుగా ఫలించిన అనుభవం అంటే పరిశుద్ధతలో ఫలము లేదు, ప్రేమలో ఫలించట్లేదు, తగ్గింపు లేదు, సాత్వికం లేదు, కంట్రోల్ లేదు, అంత బలహీనుడే. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వేరొకడు వచ్చి నడుము కడతాడు, అప్పుడు నువ్వు ఫలిస్తావు, దేవుని మహిమపరుస్తావు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం బహుగా ఫలిస్తాము. ఆమేన్ చెప్పండి. ప్రభు స్వభావంలో ఫలిస్తాం. ఇప్పుడు పేతురుకు అభిషేకం సరిగా లేదు కనుక ఆయన ఫలించలేని అనుభవంలో ఉన్నాడు. చివరిగా 3వ విషయం చెప్పి మనం ముగిస్తాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. దేవుని పని సంపూర్ణం చేసిన వారు దేవుని మహిమపరుస్తారు. దేవుడు అప్పగించిన పని చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేదిని. ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ మంచి చెప్తాం. ఈ మాట ఎవరు అంటున్నారు? యేసయ్య అంటున్నాడు సాక్షాత్. నేను ముగిస్తా, మీరు చక్కగా ఈ మాట విని మనం బలపరిచి ప్రభును ఘనపరచుదుము గాక. అందరూ చెప్పండి మంచిగా. పేతురు దేవుడిచ్చిన పని చేయట్లే. ఇక్కడ ప్రభు అంటున్నాడు 17 ప్రభు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా
భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే దేవుడు ఎప్పుడు మహిమ పొందుతాడంటే దేవుడు ఇచ్చిన పని సంపూర్ణం చేస్తేనే మహిమ పొందుతాడు. ఇప్పుడు పేతురు దేవుడిచ్చిన పని చేయట్లే. ఇప్పుడు అంతేందుకు, మన అమ్మ నాన్న ఉన్నారు, ఒక పని అప్పగించారు. అరే నేను వ్యాపారం పోయేసరికి నువ్వు అన్నం, ఇల్లు వాకిలు ఊడ్చాలి, గిన్నెలు దోమాలి, చక్కగా అన్నం వండి కూర వండి చక్కగా వండి రెడీగా పెట్టాలి, మీరు తినండి, మాకు కూడా కొద్దిగా ఉంచండి అని వారు చెప్పిపోయారు. వ్యాపారం పోయారు. వచ్చేసరికి వారు వ్యాపారం ఉంచుకొని వచ్చి ఆకలితో వస్తారు, ఎంతో కష్టపడి వస్తారు. వచ్చిన తర్వాత కాలు చేతులు కట్టుకున్నాక వాళ్ళకు చక్కగా కూర్చున్నాక వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు తిన్నారా, మీరు తిన్నారా, వండావా, ఇవన్నీ చేసావంటే చేశాను, మాకు అన్నం ఉందంటే ఉంది, కూర ఉందా ఉంది, కొద్దిగా పెట్టంటే వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా రిలీఫ్ అవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి మంచిగా. ఎక్కడికి నెల అక్కడే, ఊడవలేదు, తుడవలేదు, అన్నం వండలేదు, వీళ్ళు తినలేదు, వాళ్ళు తినలేదు, వాళ్ళకు లేదు అంటే ఇంకా వాళ్ళు కష్టపడి వచ్చినప్పుడు ఏంటి ఇట్లుంది అంటే ఏమి చేయలేదు, మాకేమైనా ఉందా అంటే ఏమీ లేదు. చివరికి ఏమైతే కోపము దుఃఖం వస్తుంది, కొడతారు, వేదన. అలాగనే యేసయ్య అప్పగించిన పని పేతురు సంపూర్ణంగా చేయట్లే. కనిపెట్టి ప్రజలకు సువార్త చేసి రక్షించు అని చెప్తే ఆయన చేపలు పట్టడానికి పోతాడు. చేపలు పట్టేవాడు సువార్త చేయగలుగుతాడా? చేయలేడు. వినండి, ఈ దినాన దేవుడు ప్రతి వారికి ఒక పని ఇచ్చాడు. హల్లెలూయా. సేవకులకి ఇచ్చే పని సేవకులకి ఇచ్చాడు, విశ్వాసులకు ఇచ్చే పని విశ్వాసులకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ పని సంపూర్ణంగా మనం చేయగలిగితే దేవుడు మహిమ పొందుతాడు. అందరూ ఆమేనన్నారా? ఏం పని మనకిచ్చిన పని? ఆత్మలు రక్షించబడాలి. రక్షణ పొందిన ఆత్మలు ఏం కావాలి? యేసులాగా మారాలి. వారు యేసు లాంటి పని చేయాలి. ఆమేనన్నారా? మనం యేసయ్యలాగా మారాలి, యేసయ్య పని చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం పరిశుద్ధ జీవితం చేయాలి, ఇతరులను పరిశుద్ధ జీవితంలో నడిపించాలి. ఆమేన్ చెప్పండి. సమరయ స్త్రీ ఒకరి కాదు ఇద్దరు నలుగురితో పనికి మాల పని చేసి జీవిస్తున్నప్పుడు యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నీ భర్త ఇప్పుడున్నవాడు నీ భర్త కాదంటే, అయ్యా నువ్వు ఎవరయ్యా అంటే ప్రవక్త, నువ్వు ప్రవక్తవు అని చెప్పిన తర్వాత ఎలా ఆరాధించాలి, నిజమైన దేవుడు ఏంటి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తెలుసుకున్న తర్వాత కుండ విడిచిపెట్టిపోయింది. పాపంలో ఉన్న ప్రజలతో చెప్పింది, సమరయులతో, ఇదిగో నేను చేసినవన్నీ చెప్పినవాడు వచ్చి చూడండి అనగానే ఊరే మార్చబడ్డది. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. అంటే దేవుడి పని చేసింది. అప్పుడు ప్రజలందరూ ప్రభుతో చక్కగా ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. ఆమెకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, సాక్ష్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మన పని ఏంటి? మన ఆత్మను రక్షించాలి, రక్షణ పొందుతున్న వారిని యేసులాగా మార్చాలి. ఆమేన్ చెప్పండి. మనం మారాలి యేసులాగా, ఇతరులను, మన కుటుంబాలను మార్చుకోవాలి, మన ప్రాంతాన్ని మార్చుకోవాలి. దేవుడు అప్పగించిన పని మనం చేస్తూ ఉన్నప్పుడు, సంపూర్ణం చేసినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఇప్పుడు పేతురులో ఈ అభిషేకం లేదు కనుక వేరొకడు వచ్చి నేను నడుము కడతాడు, అప్పుడు నా పని నువ్వు సంపూర్ణం చేసి నన్ను మహిమపరుస్తావు. ఆమేన్ చెప్పండి. కనుక ప్రియాన్ని ముగిస్తున్నాయి 3 విషయాలు. ఒకటేంటి దేవుడు ఎప్పుడు మహిమ పొందుతాడు చెప్పండి? మనలో సత్క్రియలు కలగాలి. చెప్పండి, ఏం కనబడాలి? దుష్క్రియలు కనబడదు. ఎవరిని చెడగొట్టొద్దు, మనం దేవుళ్ళు ఎదగాలి. ఆమేన్ చెప్పండి. ఒకడు ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఏ పని చెప్పకండి. మీ ఇండ్లలో కానీ చర్చిలో కానీ ప్రార్థనలు ఉన్నప్పుడు పిలవద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. వాళ్ళకి మంచి పని ప్రభువులు ఎదిగించాలి, సత్కార్యాలు చేయాలి, మనం చెడగొట్టద్దు ఎవరిని. రెండోదిగా మనం బహుగా ఫలించాలి, పరిశుద్ధతలో, ప్రేమలో, అన్నిట్లో ఫలించాలి. మూడోదిగా దేవుడిచ్చిన పని మనం సంపూర్ణం చేయాలి. ఆమేన్. సంఘాన్ని కట్టాలి, మనం రాకడ సిద్ధపడాలి. మన ద్వారా మన కుటుంబం, మన సంఘం, ప్రతి ఆత్మ ప్రభు కొరకు సిద్ధపరచబడాలి. అంత్యక్రీస్తు పాలన ఎవరు ఉండొద్దు, నరకానికి ఎవరు వెళ్ళొద్దు. ఇదే ఆయన ఇచ్చిన పని. ఈ 3 చేయాలంటే మనకు అభిషేకం కావాలి, మన మనసు కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. పేతురుకి అభిషేకం లేదు కనుక వేరొకడు వచ్చి నడుము కడతాడు. అప్పుడు నీ మరణ సమయంలో నువ్వు నన్ను మహిమపరుస్తావు అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఎవరి మరణం ఎప్పుడు ఏమో ఉంటుందో మనకు తెలియదు. దేవుని మహాకృపలో ఇంకా మనకు ఆయుష్ పెంచుతున్నాడు కనుక ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కనుక ఈ 3 పనులు మనం చేసి, మనం ఈ 3 కార్యాలు చేసి మన సత్క్రియలు చేస్తాం, అలాగే బహుగా ఫలిస్తాం, యేసులాగా మనం ఫలిస్తాం, పరిశుద్ధ జీవితం చేస్తూ ఆయన స్వభావాలతో ఉంటాం. మూడవదిగా ఆయన పని చేస్తూ ప్రభును మహిమపరుస్తాం. అందుకు తగిన అభిషేకం పొందుదాం, ప్రభు కొరకు సిద్ధపడదాం, ప్రభును ఘనపరుస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ఆయన మహిమ పొందినట్లుగా
అలాగే అందరు మోకరించి మనతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెప్తూ ఒక్క నిమిషం ప్రభు కృప పొందుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నాతో మాట్లాడేందుకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో లేకుంటే సత్క్రియలు చేయం. మనం బలపరుచుకోము, ఇంటి వారిని బలపరచం, సంఘాన్ని బలపరచం. క్షమించు ప్రభువా, నన్ను ఆత్మతో నింపండి. నన్ను బలపరుచుకోవాలి, నా కుటుంబాన్ని బలపరచాలి, నా సంఘాన్ని బలపరచాలి. రెండవదిగా నేను బహుగా ఫలించాలయ్యా, నేను నీలాగా ఫలించాలయ్యా. నాకు అభిషేకం ఇవ్వండి, నన్ను క్షమించండి అయ్యా, ఫలించే అభిషేకం నాకు ఇవ్వండి. మూడవదిగా నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేయాలి ప్రభువా. నాకు ఏ పని పెట్టావో ఆ పని పూర్తి చేయాలి ప్రభువా. ఆ అభిషేకం నాకు ఇవ్వండి. నా కొడుతలు బలితలు క్షమించండి. నేను నిలవలేకపోతున్నాను, నా మనసు నీ యందు నిలకడగా ఉండలేకపోతుంది. నన్ను క్షమించు ప్రభువా. అయ్యా అయ్యా, నా పేతురు నడుము కడుతున్న దేవా, నడుము కట్టిన దేవా, నా నడుము కట్టయ్యా, నా నడుము కట్టయ్యా. నిన్ను మయంపరచాలయ్యా. గొర్రెల్ని మేపాలి, గొర్రె పిల్లలు మేపాలి, గొర్రెల్ని కాయాలి, గొర్రెల్ని మేపాలి. అయ్యా నిన్నే ప్రేమించాలి. ఆ అభిషేకం నాకు ఇవ్వండి, ఆ అభిషేకం నాకు ఇవ్వండి, ఆ అభిషేకం నాకు ఇవ్వండి, ఆ అభిషేకం నాకు ఇవ్వండి. బలితలన్నీ తీసివేయి ప్రభువా. నా వల్ల నువ్వు దుఃఖపడొద్దయ్యా. అయ్యా నీ వల్ల, అయ్యా నా వల్ల నువ్వు సంతోషపడాలి ప్రభువా. అయ్యా ఆ అభిషేకం నాకు ఇవ్వండి, ఆ జ్ఞానం నాకు ఇవ్వండి. నేను సంతోషపెట్టే జ్ఞానం నాకు దయచేయండి. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మంచి బోధకుడా నీవేనయ్యా, నాకు బోధించుము, సత్యాన్ని బోధించుము, సర్వ సత్యములో నడిపించుము, సత్యాన్ని బోధించుము. గట్టిగా, సర్వ సత్యములో నడిపించుము. నా మంచి యజమానుడా నీవేనయ్యా, నాకు దారి చూపుము, నీవు తప్ప ఎవరు ఉన్నారు, నాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు. నీ పాదాలే నాకు శరణమయ్యా, నీ పాదాలే నాకు శరణమయ్యా. పరిశుద్ధ నీవు నాకు యజమానుడా, పరిశుద్ధ ఆత్ముడా నీవు నాకు యజమానుడా. నీకు దాసుడను, నాలో నివసించాలి. గట్టిగా, నీకు దాసుడను, నాలో నివసించాలి. పరిశుద్ధ ఆత్ముడా నీవు నాకు యజమానుడా. కరెక్ట్గా ఒక మాట కరెక్ట్గా పాడండి. పరిశుద్ధ ఆత్ముడా స్తోత్రం. నీవు నాకు యజమానుడా, 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 నీవు నాకు యజమానుడా. నాదంతా నీదేనయ్యా, నీదంతా నాదేనయ్యా, నాదంతా. యేసయ్యలోనికి వచ్చి యేసయ్యని అలాగ నడిపించిన పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, మా ఒక్కొక్కరు రండి. ఈ 3 కార్యాలు మేము చేయాలి, నిన్ను మయపరచాలి. నా మంచి బోధకుడా నీవేనయ్యా, నాకు బోధించుము, నాదంతా నీదేనయ్యా, నీదంతా నాదేనయ్యా. నీకు లోబడుదును, నమ్మకముగా జీవించెదను. గట్టిగా, నీకు లోబడుదును, నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా, మమ్మల్ని అభిషేకించు ప్రభువా. మేము బహుగా ఫలించాలి, సత్కార్యాలు చేయాలి అయ్యా. మేము ఒక్కొక్కరిని బలపరచాలి, మా కుటుంబాన్ని బలపరచుకోవాలి అయ్యా. అయ్యా మా సంఘాన్ని బలపరచుకోవాలి, ఆత్మల్ని రక్షించాలి. నీ పని మేము చేయాలి ప్రభువా. అభిషేకం ఇవ్వండి,
ఆ కృపను ఇవ్వండి ప్రభా. నిర్లక్ష్యంగా ఉండొద్దు, బలహీనంగా ఉండొద్దు, అవిధేలుగా ఉండొద్దు అయ్యా, పడిపోయిన వారిగా ఉండొద్దు. దయతో క్షమించండి అయ్యా. అయ్యా బలవంతులుగా మార్చండి. ఆయా పేతును ఆత్మతో నింపి బలపరిచిన దేవా, ఓ ఆయన నీ మహిమ కొరకు నిలబెట్టిన దేవా, నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టు, నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టు, నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టు, నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టు అయ్యా. అయ్యా నన్ను అయ్యా నీ తప్పిపోదు ప్రభా, నీ తప్పిపోదు ప్రభా, మేమెవరు తప్పిపోదు ప్రభా. ఓ నీ మహిమ కొరకు, నీ మహిమ కొరకు, నీ మహిమ కొరకు సత్కార్యాలు చేయాలి. ఓ కయ్యూలాగా ఉండొద్దు, హేబేల్లాగా ఉండాలి, మేము నీలాగా ఉండాలి, మేము దావీదు వలె ఉండాలి. షబర కరబల రబంద రబ రబ. ఓ హల్లెలూయా. తర్వాత పేతురు ఆత్మతో నింపబడి నీకు మహిమ తీసుకొచ్చాడు ప్రభా. మేము కూడా ఆత్మ పొంది అయ్యా నేను మహిమపరచాలి, నేను మహిమపరచాలి, నేను మహిమపరచాలి, సత్కార్యాలు చేయాలి. దుష్కాలు చేయదు. మా నడుము కట్టండి, మా నడుము కట్టండి, మా ఒక్కొక్క నడుము కట్టండి. షాబారా కరబల రబంద రబ. మేము బహుగా ఫలించాలి. ఎండిపోయిన అనుభవం ఉండదు ప్రభా. ఓ పరిశుద్ధిలో ఫలించాలి. నువ్వు ఎట్టివాడుగా, నువ్వు అట్టివాడుగా ఫలించాలి. ఆ కృప మాకు, ఆ అభిషేకం మాకు ఇవ్వండి అయ్యా. నువ్వు మాకు ఇచ్చిన పని మేము సంపూర్ణం చేయాలి. మేము సిద్ధపడాలి, మా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి అయ్యా, మా సంఘాన్ని సిద్ధపరచుకోవాలి. అభిషేకం మాకు ఇవ్వండి, అభిషేకం మాకు ఇవ్వండి, ఆ కృప మాకు ఇవ్వండి. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 రండి. షాబార కరబల రబ షంద రబర కాల్చు, దయించు. దుష్కరం చేసే మనసు మాలో దయించు. ఓ ఎండిపోయిన అనుభవాలు మాలో దయించు. ఓ నీ పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న మనసులు మాలో దయించు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా మాలో మండండి. ఇదిగో ఇదిగో నీ అగ్ని వేయ వచ్చింది, ఇది వరకు రగులుకోలేవనని అది మండవాలని ఎంతో కోరుతున్నావు. నీ అగ్ని మాలో పంపండి, నీ అగ్ని మాలో పంపండి. ఓ నీ మంట మాలో పంపండి. మాలో నీ మంట ఓ మన్నును గాక, ఓ అగ్ని రగులుకొనును గాక, అగ్ని రగులుకొనును గాక. నువ్వు కోరిన కార్యం మా ఒక్కొక్కరు జరును గాక, నువ్వు కోరిన కార్యం మాలో ఒక్కొక్కరు జరును గాక, మా ఒక్కొక్కరు జరును గాక. నువ్వు మహిమ తెచ్చుకుందువు గాక, మా ఒక్కొక్కరు నీకు మహిమ కలుగును గాక. షాబాల రబర కరబల రబ షల రబద రబ రబ. కృప 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 కృప. ఓ రబ షబర కరబ. కనికరం, నీ కనికరం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయ, నీ దయ, నీ దయ, నీ దయ. ఓ నీకు మహిమ తెచ్చేవారుగా మేమంతా ఉండును గాక, పిల్లలు ఉండును గాక, సంఘం అంతా ఉండుదురు గాక. ఇప్పుడు నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్క బిడ్డ ఉండును గాక, మందిరం ఉన్న బిడ్డలందరూ లాగా ఉండుదురు గాక. హల్లెలూయా. నీ కొరకు ఆశ గల వారితో అలా నువ్వు సిద్ధపరచదువు గాక. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. అభిషేక్ 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 అభిషేక్. షబర కరబల రబ షల రబంద రబర కరబ. అభిషేక్ 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 అభిషేక్. బహుగా ఫలించే అభిషేకం, బహుగా ఫలించే అభిషేకం. ఓ బహుగా ఫలించే అభిషేకం, సత్క్రియలు చేసే అభిషేకం, సత్క్రియలు చేసే అభిషేకం. ఓ నీ పని తుదముట్టించే అభిషేకం, నీ పని సంపూర్ణం చేసే అభిషేకం. ఓ సంఘంగా కట్టే అభిషేకం. హల్లెలూయా. కట్టబడి కాపాడుకుంటూ కట్టి కాపాడే అభిషేకం. హల్లెలూయా. రబ శాఖ రబాల రబ రబంద రబంద రబర కరబల రబ శాల రబంద రబ రబంద రబర కరబల రబ శాల రబంద రబర. నేను నీ సొంతం, నాకున్న సమస్తం నీ సొంతమే ప్రభా. నేను నీ కార్యాలు చేస్తా. నాకు అనుకుంటే సమస్తం నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే ఖర్చు అవుతాను, నీ కొరకే ఖర్చు పెడతాను. నేను నీ కొరకు ఖర్చు అవుతాను, నీ కొరకే ఖర్చు పెడతాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. నీ సేవ కొరకే, నీ చిత్తం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ 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 మహిమ. ఓ మహిమ 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 మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. అందరూ చేతులు పైకెత్తండి. యేసయ్యా, ఇక నీ మహిమ కొరకే జీవిస్తానయ్యా. అయ్యా నేను తీర్మానం చేస్తున్నానయ్యా, సత్క్రియలు చేస్తానయ్యా, బహుగా ఫలిస్తానయ్యా, నీ పని సంపూర్ణం చేస్తానయ్యా, నిన్నే మహిమపరుస్తాను ప్రభా. అయ్యా తీర్మానం చేస్తున్నాను, నా కృప దయచేయి. నేను తీర్మానం చేస్తున్నా, నా తీర్మానం కృప దయచేయి. స్థిరపరచు. దీన్ని అలాగ జీవించే అభిషేకం నాకు ఇవ్వండి. నన్ను నడిపించండి, మమ్మల్ని నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతగా ప్రేమించి ఈ కూడికంతా మనకు దీవెనకరంగా మార్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కూడా మళ్ళీ ఆయుతం చేయించున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. రేపటి కార్యాలయం ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయండి ఎవరైనా. అందరు కళ్ళు పుసుకొని ప్రార్థనలోకి వీస్తాం. అయ్యా పాటల ద్వారా మహిమపరిచినందుకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. మీరే బలమైన అభిషేకం మా అందరి మధ్యలో కుమ్మరించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ శక్తితో బలముతో ప్రభువా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. యేసయ్యా నీలాగా మేము చేయాలి ప్రభా, సతికిరలు చేసి మీ కొరకు బతకాలి తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మా ఇష్టం చేయకూడదు, ఇతరులను చెడగొట్టకూడదు, ఇతరులను ప్రభా నాయన నీ వద్దకు తీసుకొచ్చి నీ వద్దకు నీ మాటలు చెప్పాలి ప్రభువా, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. నీలాగా నీ కొరకే జీవించాలి, నీ కొరకే బతకాలి తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా యేసయ్యా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. నీ మహిమ కొరకే బతకాలి తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభువా రేపటి దినాన్న తండ్రి అయ్యా మీరే క్షమించండి తండ్రి. పునరుద్ధాన అభిషేకాన్ని మీరే మధ్యలో కుమ్మరించండి నా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మీరే కనికరించండి, సమకూర్చండి తండ్రి. సమయానికి ప్రతి సంఘం బిడ్డలందరినీ ప్రభా భయము భక్తి కలిగి బతుకుడు కృపనియండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీకే వందనాలు స్తోత్రం యేసే నామములో అన్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీ ప్రేమతో ఆకర్షించి సజ్జుడైన మా తండ్రి, మా దేవ, మీరు చేసిన మేళ్ళకై స్తోత్రం. ఈ దినమిచ్చే మా ఆయుష్ పొడిగించి పగలంతా నడిపించి ఈ సాయంకాలం నీ సన్నిధిలో సేద తీర్చుటకు అనేక విషయాలు తెలుసుకొని నిన్ను భయపరచుటకు అయ్యా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. పాటల ద్వారా, వాక్కు ద్వారా, అభిషేకం ద్వారా మళ్ళీ బలపరిచారు. ఈ బలం మాలో స్థిరపరిచి సిద్ధపరచుమని, మా ద్వారా అనేకులు సిద్ధముటకు సహాయం చేయి. మా ద్వారా మీరే సంపూర్ణ మహిమ పొందమని నీకు అప్పగించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. క్షేమం కలునుగాక, సమాధానం కలునుగాక, ఒక్కొక్క నెమ్మది ఆరోగ్యం కలునుగాక దీవించండి. ఈ రాత్రంతా నీ మహిమలో మమ్మల్ని భద్రపరచమని నీకే అప్పగించుకుంటూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తన పిల్లలందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం స్తోత్రం.